పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితం ఆగిపోయినట్లు, ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. మనం ముందుకు వెళ్ళలేక నిరాశలో ఉండిపోతాం. కానీ దేవుని వాక్యం చెప్తోంది, దేవుని కృప ప్రవహించిన చోట జీవం పుడుతుంది, మార్పు కలుగుతుంది అని. ఈనాటి మొదటి పట్టణంలో యెహెజ్కేలు ప్రవక్త దేవాలయం నుండి నీరు ప్రవహించటం తన దర్శనంలో చూస్తారు. ఆ నీరు ఎక్కడికి వెళితే అక్కడ జీవం పుడుతుంది. అదే విధముగా ఎండిపోయిన నేల ఫలాలను ఇస్తుంది. ఇది ఒక ఆత్మీయ సంకేతం. దేవుని కృప మరియు ఆయన కరుణ ఎక్కడ ప్రవహిస్తే అక్కడ మరణము ఉండదు, జీవము సమృద్ధిగా ఉంటుంది. ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు 38 సంవత్సరాలుగా రోగముతో ఉండి ఎవరి దగ్గర నుండి సహాయం పొందక నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యాధి పీడితుడి పట్ల ఎంతో శ్రద్ధను కలిగి నిరాశలో ఉన్న అతనికి ఆశను కల్పిస్తూ, లెమ్ము నీ పడకను ఎత్తుకొని నడువుము అని స్వస్థత పరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు దర్శనములో నీరు జీవాన్నిచ్చినట్లే యేసు ప్రభుని యొక్క కృప మన జీవితాలలో ఎన్నో ఆశీర్వాదాలను, దీవెనలను, జీవాన్ని సమృద్ధిగా ఇస్తుంది. అయితే 38 సంవత్సరాలుగా ఆ వ్యాధి పీడితుడు ఆగిపోయిన విధముగా మన జీవితాలు కూడా ఏదో ఒక చోట ఆగిపోయి ఉండవచ్చు. మంచి పనులు చేయటములో ఆగిపోయి ఉండవచ్చు, ప్రార్థన విశ్వాసములో ఎదగడములో ఆగిపోయి ఉండవచ్చు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడంలో ఆగిపోయి ఉండవచ్చు. కావున ఒక్కసారి ఆలోచన చేసుకుందాం, మన జీవితాలు ఎక్కడ ఆగిపోయాయి? మంచి క్రియలు చేయటములో ఆగిపోయాయా? విశ్వాసము ప్రార్థనలు ఎదగడంలో ఆగిపోయిందా? లేదా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడంలో ఆగిపోయిందా? అదే విధముగా దేవుని పిలుపుకు స్పందిస్తూ ఉన్నామా? మన జీవితంలో దేవుని యొక్క కృప మార్పును తీసుకువస్తుందని దృఢంగా నమ్ముతూ ఉన్నామా? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయము కూడా అనేక సార్లు నిరాశలో ఉండవచ్చు. అయితే ప్రభువు మన పట్ల కూడా ఎంతో శ్రద్ధను కలిగి ఉన్నారు. మన దగ్గరకు వచ్చి మనలను నడిపించాలనుకుంటూ ఉన్నారు. మనం ఆయన కృపను స్వీకరించాలి. దేవుని కృపను స్వీకరించి యేసయ్య కృపలో నడుద్దాం. మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆమేన్.